హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. మనం గతంలో ఈ టెట్ డిఎస్సికి సంబంధించి బిట్స్ చేసామండి. అంటే పాసివ్ వాయిస్ డైరెక్ట్గా బిట్ ఎలా పెట్టాలి, ఎలిమినేషన్ పద్ధతి ద్వారా. అలానే డైరెక్ట్ ఇండైరెక్ట్కి సంబంధించిన కూడా బిట్స్ కూడా మనం చేసాము. ఈ రీసెంట్గా నోటిఫికేషన్ నేపథ్యంలో మనం ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ అనేవి తీసుకున్నాము. ఈ 2025లో జరిగిన ఈ డిఎస్సి కావచ్చు, అలానే టెట్ కావచ్చు, దీనికి సంబంధించిన అన్ని ఇంగ్లీష్ పేపర్స్ని నేను ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ ఒక టెట్ పేపర్ తీసుకున్నాను. ఈ 2025లో జరిగిన ఇంగ్లీష్కి సంబంధించిన ఒక టెట్ పేపర్ తీసుకున్నాను. దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఎస్, ఫస్ట్ బిట్ చూద్దామండి. ఫస్ట్ బిట్, ద జడ్జ్ టుక్ ఎక్సెప్షన్ టు ద లాయర్స్ ఆర్గ్యుమెంట్. ద అండర్లైన్డ్ ప్రేజ్ మీన్స్, ఇక్కడ అండర్లైన్ చేయలేదండి, చేస్తున్నాను. ద జడ్జ్ టుక్ ఎక్సెప్షన్ టు ద లాయర్స్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మీనింగ్ తెలియాలండి. ఏంటంటే టేక్ ఎక్సెప్షన్, టుక్ ఎక్సెప్షన్, టేకిన్ ఎక్సెప్షన్ అంటే అభ్యంతరం తెలపడం, అబ్జెక్ట్ చేయడం అండి. ఏదైనా ఒక విషయాన్ని అభ్యంతరం తెలపడం. ఎవరైనా ఒక మాట మాట్లాడారండి, దానికి అభ్యంతరం తెలపడాన్ని టేక్ ఎక్సెప్షన్, టుక్ ఎక్సెప్షన్, టేకిన్ ఎక్సెప్షన్. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందండి. ఈ అండర్లైన్డ్ ఫ్రేజ్కి మీనింగ్ కావాలంటండి. రైట్, ద జడ్జ్ టుక్ ఎక్సెప్షన్. ప్రైజ్డా? కాదండి, ప్రైజ్ కాదు మీనింగ్ అక్కడ. నెక్స్ట్ అండి, లమెంటెడ్, బాధపడడం, అలాంటి మీనింగ్. బాధపడడం కూడా కాదండి ఇక్కడ. రైట్, టుక్ ఎక్సెప్షన్, అగ్రీడ్ కూడా కాదండి. సో అబ్జెక్టెడ్. టేక్ ఎక్సెప్షన్, టుక్ ఎక్సెప్షన్, టేకిన్ ఎక్సెప్షన్ అంటే అబ్జెక్టెడ్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అండి. రైట్, ద జడ్జ్ టుక్ ఎక్సెప్షన్ టు ద లాయర్స్ ఆర్గ్యుమెంట్. ఆ లాయర్ గారు ఇచ్చిన ఆర్గ్యుమెంట్కి జడ్జ్ గారు అభ్యంతరం తెలిపారటండి. దట్ ఈస్ ద మీనింగ్ హియర్. హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ మెడికల్ కోర్స్, ప్రతిమ డాష్ హర్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఇయర్. ఇది పట్టుకోవాలండి. ఏంటండి టైం ప్రేజ్ ఏంటండి? నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్. హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ మెడికల్ కోర్స్, ప్రతిమ డాష్ హర్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా, మెడికల్ కోర్స్ పూర్తి చేసి ప్రతిమ నెక్స్ట్ ఇయర్ ఏదో చేస్తుందంటండి. రైట్, స్టార్టెడ్, ఇక్కడేమో ఫ్యూచర్ ఉందండి, ఇదేమో పాస్ట్ టెన్స్ ఇచ్చారు. ఎలా కుదురుతుంది? సో ఎలిమినేటెడ్. విల్ స్టార్ట్ కుదరచ్చు. హ్యాస్ స్టార్టెడ్, ఇది కూడా కంప్లీటెడ్ యాక్షనే, పాస్ట్ టెన్స్ అండి, కుదరదుగా. ఇక్కడేమో ఫ్యూచర్ ఇచ్చారు. హ్యాస్ బీన్ స్టార్టింగ్, ఇది కూడా సెట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిమ విల్ స్టార్ట్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఇయర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటండి? హ్యావింగ్ కంప్లీటెడ్ హర్ మెడికల్ కోర్స్. ఓకేనా, తన మెడికల్ కోర్స్ పూర్తి చేసి ప్రతిమ విల్ స్టార్ట్ హర్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఇయర్. రైట్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ద క్యాప్టెన్స్ ఇన్విడియస్ కమెంట్స్ caused tension in the team. The captain's invidious, ఇదండి అండర్లైన్డ్ పార్ట్. The captain's invidious comments caused tension in the team. Choose the synonym of the underlined word. Synonym కావాలంటండి. ఆ అండర్లైన్డ్ వర్డ్కి సినానిమ్ కావాలట. అది చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. సినానిమా, యాంటోనిమా. రైట్, ద క్యాప్టెన్స్ ఇన్విడియస్ కామెంట్స్. ఎలాంటి కామెంట్స్ అండి? ఇన్విడియస్ కామెంట్స్ అంటే, ఇన్విడియన్స్ అంటే రూడ్ అండి, రూడ్. ఓకేనా, రూడ్ కామెంట్స్ కాజ్డ్ టెన్షన్ ఇన్ ద టీమ్. ఓకేనా, అతను ఆ క్యాప్టెన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో టీంలో టెన్షన్కి కారణమైనాయటండి. ఓకేనా, ఈ కాంటెక్స్ట్ కూడా చాలా అర్థం చేసుకోవాలి చాలా బాగా. ఆ మాదిరిగా మనకి ఆప్షన్ తెలియకపోయినా కాంటెక్స్ట్ని బట్టి పెట్టచ్చండి బిట్. రైట్, ద క్యాప్టెన్స్ ఇన్విడియస్ కమెంట్స్ కాజ్డ్ టెన్షన్ ఇన్ ద టీమ్. రైట్, ఇన్విడియస్ అంటే ఏంటండి? రూడ్. రైట్, చూద్దామండి. అఫెన్సివ్ అంటే రూడేనండి. రైట్, ఈ ఆప్షన్ ఏ అయ్యి ఉండొచ్చండి. రైట్, ప్యూనిటివ్. ప్యూనిటివ్ అంటే పనిష్మెంట్ అండి. అంటే ప్యూనిటివ్ పోస్టింగ్. అతను ఏదో తప్పు చేశాడండి, మారుమూల ప్రాంతానికి పోస్టింగ్ ఇచ్చేశారు అతనికి. ప్యూనిటివ్ ట్యాక్సెస్, ఏదో పట్టుబడ్డారు, వాళ్ళకి ట్యాక్స్ వేశారు. ఇలా పనిష్మెంట్ లాగా చేసేదాన్ని ప్యూనిటివ్ అంటారు. ఇక్కడ సెట్ అవ్వదు. రైట్, అపీలింగ్. అపీలింగ్ అంటే అట్రాక్టివ్. అట్రాక్టివ్ కామెంట్స్ చేస్తే టెన్షన్ ఎందుకు వస్తుందండి? సో కాంటెస్ట్ కుదరదు. ట్రెచరస్. ట్రెచరస్ అంటే మోసపూరితమైన, అంటే ట్రెచరస్ ప్రామిసెస్, మోసపూరితమైన వాగ్దానాలు. ట్రెచరస్ వర్డ్స్, మోసపూరితమైన మాటలు. రైట్, ఇక్కడ కూడా సెట్ అవ్వదు. రైట్, సో ఫైనల్గా
ఇండివియస్ అంటే రూడ్ అని, అఫెన్సివ్ అని అర్థం అండి. మన ఆన్సర్ ఏంటండి ఆప్షన్ ఏ. రైట్. ఇది కొంచెం కష్టమైన బిట్ అనుకోవచ్చు అండి, ఎందుకంటే ఒకాబులరీ తెలియాలి. ఆ టెక్స్ట్ బుక్లన్నీ చదివితే అందులోనే ఉన్నాయి. 6th నుంచి 10th వరకు చదివినప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్ అని జాగ్రత్తగా చదివితే కనుక ఎక్కడో చోట ఇది ఉంటుంది డెఫినెట్గా. నెక్స్ట్ అండి 4వ బిట్. ద క్రియేచర్ emerged from the sack onto the spacious, చూడండి అండర్లైన్ పార్ట్, స్పేషియస్ అంటే విశాలమైన, స్పేషియస్ tiled floor of the consulate bedroom. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్. ఏంటండి ఇది బాగా చూసుకోవాలి. ఏమడుగుతున్నాడు? సినానిమ్ కాదు, దానికి వ్యతిరేక పదం కావాలంటండి. మనకి కంగారులో ఎగ్జామ్ ఫియర్లో తొందరగా చేసేయాలనే ప్రయత్నంలో అక్కడ ఏంటి అనేది, ప్రశ్న ఏంటి అనేది చూసుకోకుండా యాంటోనిమ్ బదులుగా సినానిమ్ రాసేస్తుంటాం, సినానిమ్ బదులుగా యాంటోనిమ్ అలా మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఏంటి అడుగుతున్నాడు అనేది చాలా జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్. The creature emerged from the sack onto the spacious tiled floor of the consulate bedroom. ఓకేనా? ఇది చూసుకుంటే ఒక లెసన్లో లైన్ అండి ఇది. ఓకేనా? ఒక డాక్టర్ గారు స్టోరీ ఒకటి ఉంటుంది, మీకు తెలుసు అది. రైట్. ఇక్కడ చూద్దామండి. ద క్రియేచర్ అంటే పాము ఒకటి వస్తుంది. ఎమర్జ్డ్ ఫ్రమ్ ద సాక్ ఆన్ టు ద స్పేషియస్ టైల్డ్ ఫ్లోర్ ఆఫ్ ద కాన్సలెంట్ బెడ్రూమ్. ఓకేనండి, స్పేషియస్ టైల్డ్ ఫ్లోర్లోకి పాము వచ్చిందంటండి. చూద్దాం. స్పేషియస్కి ఆపోజిట్ వర్డ్ కావాలంటండి. రైట్. ఎక్స్టెండెడ్. ఎక్స్టెండెడ్ అంటే విస్తృతమైన. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటే పొడిగించబడిన. ఎక్స్టెండెడ్ లంచ్ అవర్. యాక్చువల్గా 1 నుంచి 2 గంటల వరకు లంచ్ అవర్ అండి, పొడిగించారు. ఎక్స్టెండెడ్ లంచ్ అవర్, ఇలా ఎక్స్టెండెడ్. ఇది కాదండి, ఆప్షన్ కుదరదు అక్కడ. రైట్. అన్బౌండెడ్. ఓకేనా, పరిధులు లేనటువంటి. అన్బౌండెడ్ జాయ్. ఓకేనా, హద్దు లేనటువంటి ఆనందం. అక్కడ సెట్ అవ్వదండి. రైట్. ఇది కూడా ఆప్షన్. కన్ఫైన్డ్. కన్ఫైన్డ్ అంటే వెరీ స్మాల్, ఇరుకైన. రైట్. అక్కడేమో స్పేసెస్ అంటే విశాలమైన, కన్ఫైన్డ్ అంటే ఇరుకైన. ఈ ఆప్షన్ సెట్ అవుతుందండి. ఓకేనా. ఇనోమస్. ఇనాల్మస్ అంటే ఇది కూడా అంతే, ఇది కూడా పెద్దది అని అర్థం అండి. ఇనోమస్ రూమ్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా సెట్ అవుతుంది. సో మన ఆప్షన్ ఏంటండి? కన్ఫైన్డ్. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ అండి. చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ప్రిఫిక్స్ మీనింగ్ సింగిల్. ప్రిఫిక్స్లో మీనింగ్ ఏం రావాలంటండి? సింగిల్ అయి ఉండాలంటండి. సింగిల్ అనే మీనింగ్ వచ్చేలాంటి పదం కావాలట. ప్రిఫిక్స్ అంటే స్టార్టింగ్ అండి. స్టార్టింగ్లో మనకి సింగిల్ అనే మీనింగ్ అంటే సింగిల్ ఒకటే అని అనిపించే మీనింగ్ రావాలటండి. చూద్దామండి. లొకేషియస్ అంటే అర్థం టాకెటివ్ అని అర్థం అండి. బాగా మాట్లాడేట వాళ్ళని టాకెటివ్ అంటాం కదా, గలగల మాట్లాడేవాడిని. దానికి మరొక పదం లొకేషియస్. సో ఇక్కడ కుదరదండి, సింగిల్ అనే రాలేదు అక్కడ. కొలక్వీ. ఎలా చదవాలండి? కొలక్వీ అంటే కాన్వర్సేషన్, సంభాషణ. దానికి దీనికి సంబంధం లేదండి. సలిలక్వీ. ఇది చూడండి, సలిలక్వీ అంటే సింగిల్గా స్టేజ్ మీద మాట్లాడడాన్ని సలిలక్వీ అంటారండి. రైట్. ఎలక్వెంట్ అంటే ఇది కూడా టాకెటివ్ అనే అర్థం అండి. భాషని బాగా ఉపయోగించి మాట్లాడే టాలెంట్ ఉంటుంది కదా, అలాంటి వాడిని ఎలక్వెంట్ స్పీకర్, ఎలక్వెంట్ స్పీచ్ ఇలా చెప్తారు. సో ఇది కూడా ఇక్కడ సెట్ అవ్వదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైట్. నెక్స్ట్ 6వ బిట్ అండి. ఏంటి? ద జ్యూరీ ఇన్వెస్టిగేటెడ్ ద స్కామ్ అండ్ ఫౌండ్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ద జ్యూరీ ఏదైతే ఉందో ఇన్వెస్టిగేటెడ్ ద స్కామ్ని ఇన్వెస్టిగేట్ చేశారట. అలాగే ఫౌండ్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఇట్. అలాగే ఏం కనుక్కున్నారంటే మొత్తం డిపార్ట్మెంట్ అంతా అందులో ఇన్వాల్వ్ అయిందని కనుక్కున్నారట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్. చూద్దామండి, ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి. రైట్. లుక్డ్ అప్, అలానే లుక్డ్ ఇంటూ, లుక్ ఫర్, లుక్ ఎట్. ఈ చివరి రెండు చూడండి. లుక్డ్ ఫర్ అంటే అన్వేషించు, వెతుకు. కుదరదండి అక్కడ. ఇన్వెస్టిగేషన్కి ఈ అన్వేషించడానికి సంబంధమే లేదు. లుక్ ఎట్ అంటే చూడడం అంటే లుక్ ఎట్ మై ఫేస్, లుక్ ఎట్ ద పిక్చర్, లుక్ ఎట్ ద బోర్డ్. ఇది కూడా సెట్ అవుదండి. రైట్. లుక్డ్ అప్ కూడా సెట్ అవుతుంది. అంటే లుక్ ఇంటూ అంటే ఎగ్జామిన్ ఆర్ ఇన్వెస్టిగేట్ ఆర్ ప్రోబ్. ఏదైనా నేర పరిశోధన చేయడాన్ని, ఎగ్జామిన్ చేయడాన్ని, పరిశోధించడాన్ని లుక్ ఇంటూ అంటారండి. ఫేమస్ ప్రేజల్ వర్బ్ అండి. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. రైట్. ఇక్కడ పెట్టేయచ్చండి అది. ద జ్యూరీ లుక్డ్ ఇంటూ ద స్కామ్ అండ్ ఫౌండ్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అలా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీనింగ్ వచ్చేస్తుంది.
సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అండి, సెవెంత్ బిట్. విచ్ పెయర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే తెలుసు కదా, ఓకేనా? ఏ నుంచి జెడ్ వరకు ఆర్డర్లో చూసుకోవాలి. ఏకి 1, బికి 2, సికి 3 ఇలా నెంబర్స్ ఇచ్చుకుంటూ చేయాలి. ఇది ఒక రీజనింగ్ బిట్ అండి. రైట్, ఎలా చేయాలో చూద్దామండి. పిఏ సేమ్ ఉన్నాయండి, చూడక్కర్లే. తర్వాత ఇక్కడ చూడండి, పి, ఇక్కడ ఐ. పి అంటే ఎన్నో అక్షరం? 16వ అక్షరం. ఐ అంటే 9 అండి. అంటే మనకి ఎలా కావాలి అసలు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే చిన్న అక్షరం నుంచి పెద్ద అక్షరానికి కావాలి. సో ఇది అలా లేదు, ఎలిమినేట్ చేసేసాం. నెక్స్ట్ అండి, ఆప్షన్ బి చూద్దాం. ఆర్ఐ. ఇక్కడ చూడండి, వి, ఇక్కడ ఒక ఎస్. వి అంటే 22nd అండి, 22వ అక్షరం. ఎస్ అంటే 19వ అక్షరం. ఇక్కడ చిన్న అక్షరం ఉండాలి, ఇక్కడ పెద్ద అక్షరం ఉండాలి, కానీ ఇక్కడ పెద్దది, ఇక్కడ చిన్నది వచ్చింది. సో ఆర్డర్లో లేదండి, రివర్స్లో ఉంది, తీసేద్దాం. నెక్స్ట్ అండి, ఆప్షన్ సి. ఎస్డబ్ల్యూ సేమ్ ఉంటే చూడక్కర్లే. నెక్స్ట్ అండి, ఈ అంటే 5వ అక్షరం అండి. ఐ అంటే 9వ అక్షరం, బాగానే ఉంది. నెక్స్ట్ చూద్దామండి. తర్వాత ఇక్కడ ఈ 5వ అక్షరం, ఎం 13 అనుకుంటా, ఓకేనా? అలా చూసుకోవాలండి, ఓకేనా? 5, 9 సరిపోయిందిగా. ఆప్షన్ సి అండి ఆన్సర్. ఇది చూడని అవసరం లేదు అసలు, ఒకవేళ చూస్తే కనుక. టిఆర్ఏ ఐ సరిపోయిందండి. ఇక్కడ ఏముంది? ఎన్ ఉందండి, ఓకేనా? ఎన్ అంటే 14, ఎల్ అంటే 12 అండి. ఎల్ అంటే ఎంత? 12. 14 పెద్దదేగా, మనకి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రావాలి, కానీ ఇక్కడ పెద్ద నెంబర్లు వచ్చినాయి చూడండి. 16, 9, 22, 19, 14, 12. మీకు వేరే ప్యాటర్న్ ఏమన్నా మీకు అలవాటైన ప్యాటర్న్ ఉంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. రైట్, ఇది ఒక రీజనింగ్ బిట్ అండి యాక్చువల్గా. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. 8th వన్ అండి. సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్. ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ గురించి మనకి 4 సెంటెన్స్లు ఇచ్చారండి. పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్గా ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి సెంటెన్స్లు ఇచ్చారు ఇక్కడ? ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్లు ఇచ్చారండి 4 కూడా. వాటిలో కొన్ని రూల్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన పంక్చువేషన్ మార్క్స్ సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏంటి అవేనంటే కనుక ఇక్కడ చూడొచ్చు మీరు, స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ కామాస్లో ఉండాలండి. రైట్, ఆప్షన్ ఏ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయండి. ఆప్షన్ బి కూడా ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉంది. ఆప్షన్ సి కూడా ఇన్వర్టెడ్ కామాస్లోనే ఉంది. ఆప్షన్ డి ఇన్వర్టెడ్ కామాస్లో లేదండి, ఇక్కడ పెట్టలే ఇన్వర్టెడ్ కామాస్. సో ఆప్షన్ లాస్ట్ది పోయిందండి. నెక్స్ట్ చూద్దామండి. అలాగే రిపోర్టింగ్ వర్బ్కి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉండాలండి. ఇక్కడ కామా పెట్టారు చూడండి, జాగ్రత్తగా గమనించాలండి. రైట్, ఆప్షన్ సి పోయింది, ఆప్షన్ డి పోయింది. రైట్. ఇకపోతే ఈ స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ తర్వాత మనకి కామా పెట్టాలి సార్. ఇక్కడ కామా పెట్టి అప్పుడు రిపోర్టింగ్ వర్బ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కామా పెట్టలేదు, ఇక్కడ కామా పెట్టారండి. సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. మన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి. ఇంకో విషయం ఏంటంటే మనకి ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది ఇక్కడ. ఇది క్వశ్చన్ కదండి, క్వశ్చన్ మార్క్ కూడా ఉండాలి ఇక్కడ, ఓకేనా? ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ అయితే ఫుల్ స్టాప్ పెడతారు, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లామేటరీ మార్క్ పెడతారు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్క్ కూడా పెట్టాలండి. సో ఆ రూల్స్ ఒకసారి పట్టించుకోవాలి. ఏంటి, ఎలాగా? ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్న స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉండాలండి. రిపోర్టింగ్ వర్బ్కి ముందు కామా పెట్టాలి, అలాగే ఈ రిపోర్టింగ్ వర్బ్ చివరిన ఫుల్ స్టాప్ కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, కామా ఇచ్చాడు కావాలని. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పెట్టాల్సిన బిట్ అండి. రైట్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఏం చూసుకోవాలండి, మళ్ళీ ఇంకొకసారి ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి, ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి. ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ ఒకవేళ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అయితే ఎక్స్క్లామేటరీ మార్క్ ఉండాలి, ఓకేనా? అసర్టివ్ సెంటెన్స్ అయితే ఫుల్ స్టాప్ ఉండాలి. అవన్నీ రూల్స్ అనేది. అలానే స్పీకర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ తర్వాత కామా ఉండాలండి. అలానే రిపోర్టింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత మళ్ళీ ఫుల్ స్టాప్ ఉండాలి చివరిన, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ బిట్ అండి, 9th వన్. స్పీక్ ద ట్రూత్ ఆర్ ఐ విల్ డిస్మిస్ యూ. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకేనా? క్వశ్చన్ అయితే పెద్దగా ఉంది, ఆన్సర్ అయితే చాలా ఈజీ అండి పట్టుకోవడం. ఎందుకనేది చూద్దాం. స్పీక్ ద ట్రూత్ ఆర్ ఐ విల్ డిస్మిస్ యూ. నిజం మాట్లాడు, లేకపోతే నేను నిన్ను డిస్మిస్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు.
ఏమంటున్నారంటండి, కాంపౌండ్ సెంటెన్స్లో ఉంది, కాంప్లెక్స్ సెంటెన్స్ వెతకాలంటండి దీనికి. రైట్ చూద్దామండి సెంటెన్స్లు ఏంటి అలాగా ఎలిమినేషన్ పద్ధతిలో చూద్దాం. ఫస్ట్ అండి ఆప్షన్ ఏ, ఇఫ్ యూ విల్ స్పీక్ ద ట్రూత్ ఐ విల్ డిస్మిస్ యూ. ఇఫ్ క్లాజ్లో రెండు విల్ ఎక్కడ పెడతామండి? ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది, మరొక సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. రెండు ఒకే టెన్స్లో ఎలా వస్తాయి ఇక్కడ? సో ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయిందండి. నెక్స్ట్ అండి, ఇఫ్ యూ వోంట్ స్పీక్ ద ట్రూత్ ఐ వోంట్ డిస్మిస్ యూ. మీనింగ్ మాట పక్కన పెట్టండి, కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లు కూడా పక్కన పెట్టండి. ఇది కూడా అంతే, రెండు సింపుల్ ఫ్యూచర్లో ఉంది. తప్పండి సెంటెన్స్, తీసేసా. రైట్, అన్లెస్ యూ డోంట్ స్పీక్ ద ట్రూత్ ఐ విల్ డిస్మిస్ యూ. చూడండి, అన్లెస్ అంటేనే నెగిటివ్ అండి. అన్లెస్ యూ షో ద హాల్ టికెట్, నువ్వు హాల్ టికెట్ చూపిస్తే తప్ప ఐ డోంట్ అలవ్ యూ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ నాట్ గెట్ ఎ జాబ్. ఓకేనండి, నువ్వు కష్టపడితే తప్ప నువ్వు జాబ్ సంపాదించలేవు. ఓకేనా, అన్లెస్ అంటేనే నెగిటివ్ అండి. మళ్ళీ అన్లెస్లో మరో నెగిటివ్ రాయనవసరం లేదు. సో ఇది రాంగ్ అండి. మనకి ఫైనల్గా అన్లెస్ యూ స్పీక్ ద ట్రూత్ ఐ విల్ డిస్మిస్ యూ. ఓకేనా, ఇలా చేసినా కూడా చేయొచ్చండి, లేదు అలా చేసినా కూడా ఇంకోలా చేసినా కూడా చేయొచ్చు. రైట్, మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. ఎస్, నెక్స్ట్ బిట్ అండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్. There are less girls than boys in the class. There are fewer girls than boys in the class. There are little girls than boys in the class. There are less boys than girls in the class. చూడండి, ఈ సెంటెన్స్ చూసినప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. ఈ లెస్ అనే దాన్ని మనము కౌంటబుల్ థింగ్స్కి ఉపయోగించమండి, అన్కౌంటబుల్ థింగ్స్కి ఉపయోగిస్తాం. ఏంటి అన్కౌంటబుల్ థింగ్స్? లెస్ టైమ్, లెస్ కర్డ్, లెస్ వాటర్, ఇలా అన్కౌంటబుల్ థింగ్స్కి వాడతామండి. సో అది ఎలిమినేట్ అయిపోతుంది. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కౌంటబుల్ థింగ్స్ అండి. అలాగే ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉందండి. రైట్, ఈ లెస్ అనే దాన్ని వీటికి ఉపయోగించాం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. తర్వాత అండి, దే ఆర్ ఫ్యూవర్ girls than boys in the class. There are little girls. ఈ లిటిల్ అనేది సైజ్కి సంబంధించి ఉపయోగిస్తామండి, నంబర్ కాదు. అలానే ఈ లిటిలెస్ట్ ఇక్కడ కంపేర్ చేస్తున్నామండి. ఈ బాయ్స్ని గర్ల్స్ని కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసేటప్పుడు కంపారిటివ్ డిగ్రీ తీసుకోవాలి. ఫ్యూఎస్ట్ ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ తీసుకున్నారండి. ఇది లిటిల్ అనేది ఇక్కడ రాదు. సో ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోయింది. మన ఆన్సర్ వచ్చేసి దేర్ ఆర్ ఫ్యూఆర్ గర్ల్స్ దాన్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అదండి, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. హీ కాంట్ ఫేస్ ద ఛాలెంజ్. చూస్ ద లాంగ్వేజ్ ఫంక్షన్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. హీ కాంట్ ఫేస్ ద ఛాలెంజ్ అనే దానికి సంబంధించి లాంగ్వేజ్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఇచ్చారండి. ఎక్స్ప్రెసింగ్ అబిలిటీ ఏమో అని అనిపిస్తుంది, కెన్ అంటే అబిలిటీయే కదా, కానీ నెగిటివ్లో ఉందండి. హీ కెన్ ఫేస్ ద ఛాలెంజ్ అంటే అతను తన ఛాలెంజ్ని ఫేస్ చేయగలడు, అబిలిటీ అండి అవుతుంది. అబిలిటీ చెప్తుందండి. ఐ కెన్ స్విమ్, నేను ఈదగలను. ఐ కెన్ రైట్, నేను రాయగలను. ఐ కెన్ స్పీక్, నేను మాట్లాడగలను. ఇవన్నీ అబిలిటీసే, దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ అక్కడ నెగిటివ్ ఉందండి, సో అబిలిటీ అవ్వదండి ఇది. రైట్, సీకింగ్ హెల్ప్, సహాయం అడుగుతున్నారండి ఎవరిదైనా, కాదు. రైట్, ఎక్స్ప్రెసింగ్ ఇన్ఎబిలిటీ, చేయలేకపోతున్నాడు అని చెప్తున్నారు. హీ కాంట్ ఫేస్ ద ఛాలెంజ్, ఇన్ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్స్ప్రెషన్ ఇంటెన్షన్ కాదండి. రైట్, మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. ఈ కెన్ ఉపయోగించి ఏం చెప్పచ్చు? అబిలిటీ చెప్పచ్చు పాజిటివ్ అయితే. హీ కెన్ రన్, హీ కెన్ ఫేస్ ద ఛాలెంజ్, హీ కెన్ డూ దట్, హీ కెన్ డూ దిస్, ఇలా చెప్పచ్చు. మరి ఇన్ఎబిలిటీ అయితే హీ కాంట్ ఫేస్ ద ఛాలెంజ్, హీ కెన్ నాట్ రన్, ఇలా అనమాట అండి. నెక్స్ట్ బిట్ అండి, 12th one. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. ఓకేనండి, ఈ నాలుగింటిలో ఒకటి ఇన్కరెక్ట్ ఉందటండి, అదొకటి చూడాలి. ఓకేనా, సర్క్యూట్ కాదండి, సర్కిట్, CIRCUIT సరిపోయిందండి. ఓకేనా, ఎలిమినేట్ చేసేద్దాం దీన్ని, సరిపోయింది కాబట్టి. కకఫనీ, యాక్చువల్గా కకఫనీ స్పెల్లింగ్ CACOPHYNY, ఇదండి మన ఆన్సర్, ఆప్షన్ బి.
కకఫనీ అంటే రణగణ ధ్వనులండి. ఓకే. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే కోళ్ళ ఫారంలో కోళ్ళు ఉన్నాయి, సౌండ్స్ వస్తూ ఉండదు, దాన్ని అలాంటి వాడిని కకఫనీ అంటారండి. కకఫనీ. వచ్చింది కాబట్టి చెప్పేసుకుందాం ఇవి కూడా. కలిగ్రఫీ రాసేది ఉంటుంది కదా, దానికి సంబంధించింది. కాంట్రాడిక్ట్, ఇది కూడా కరెక్టేనండి స్పెల్లింగ్. CALLIGRAPHY, కలిగ్రఫీ. కాలిగ్రఫీ కాదు, కలిగ్రఫీ. కాంట్రాడిక్ట్, ఇవన్నీ కరెక్టేనండి. సో ఎలిమినేట్ అయిపోతాయి, ఇవి ఎలిమినేట్ అయిపోతాయి. మన ఆన్సర్ ఏంటండి? కకఫనీ, ఆప్షన్ బి. ఐడెంటిఫై ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. చూసి చూడంగానే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే చాలా కష్టం, బిట్టు పెట్టలేమని అనుకుంటారండి. కాదండి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి రాయాలంటే కష్టం, బిట్టు పెట్టాలంటే సులభం అండి. ఎందుకంటే ఎలిమినేషన్ పద్ధతి ద్వారా చాలా ఈజీగా బిట్టు పెట్టేయచ్చు. ఎలాగో చూద్దామండి. రమేష్ సెడ్ టు లత, వై ఆర్ యూ క్వశ్చనింగ్ మీ? రమేష్ అడుగుతూ ఉన్నాడు, లతను అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రమేష్ అబ్బాయి అండి, లత అమ్మాయి. పేర్లను బట్టి మనం అలా తీసుకోవాలి. అంటే మేల్ ఫిమేల్ ఉంది. ఇక్కడ వై ఆర్ యూ క్వశ్చనింగ్ మీ, ఇక్కడ యూ ఎవరండి? ఆమె, లత. అంటే ఫిమేల్ రావాలి మనకి, రైట్. షీ తీసుకోవాలి ఆన్సర్లో మనం. రమేష్ ఆస్క్డ్ లత వై షీ ఈజ్, బాగుంది, సరిపోయిందండి. రమేష్ ఆస్క్డ్ లత వై షీ వాస్, సరిపోయిందండి. రమేష్ ఆస్క్డ్ లత వై యూ, నో, షీ తీసుకోవాలండి, యూ ఎందుకు వస్తుంది? రమేష్ ఆస్క్డ్ లత వై హీ వాస్ క్వశ్చనింగ్, హీ తీసుకున్నాడు, ఇది కూడా పోయింది. ముందే అనుకున్నాం కదా, జెండర్ని బట్టి తీసేయచ్చు. అలానే ఇంకొక విషయం చూడండి, ఇక్కడ ఇంట్రాగేటివ్లో ఉంది కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కదా, అది ఏ టెన్స్లో ఉందండి? ప్రజెంట్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. అంటే యామ్, ఈజ్, ఆర్ ఉందండి. ఓకేనా, దాన్ని పాస్ట్ టెన్స్లోకి మార్చాలి కదా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే దాన్ని ఎందులోకి మార్చాలి? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చాలి. అంటే వాజ్ కానీ వర్ కానీ V4లో తీసుకోవాలి. రెండు ఎలిమినేట్ అయిపోయినాయండి. ఇక్కడ ఈజ్ పెట్టాడు, ప్రజెంట్లో పెట్టేశాడు, సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఫైనల్గా మన ఆన్సర్ ఏం పెట్టచ్చండి? రమేష్ ఆస్క్డ్ లత వై షీ వాస్ క్వశ్చనింగ్ హిమ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనండి, మనకి సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చండి, కానీ లాజికల్గా బిట్ పెట్టాలి, మార్కు సాధించాలి అంటే మాత్రం ఇలాంటి ఎలిమినేషన్ పద్ధతి పాటించాలండి. అక్కడ సమయం తక్కువగా ఉంటుంది. ఓకేనా, అది తీసుకుని రాసేదానికి టైం ఉండదు. సో ఎలిమినేషన్ ద్వారా రాస్తే మనం బిట్ ఎలిమినేట్ చేయడం ద్వారాగా చాలా వరకు మనం తప్పు పెట్టకుండా కరెక్టే పెట్టచ్చు. నెక్స్ట్ బిట్ అండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్? ఓకేనండి, చూద్దామండి. ఆర్కియాలజీ. ఆర్కియాలజీ అంటే ఏంటండి? పురావస్తు శాస్త్రం. ఓకేనండి, రైట్. ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, మనుషుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఆంథ్రోపాలజీ అంటారు. స్టడీ ఆఫ్ హ్యూమన్స్ అండి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అండి, వచ్చింది కదా, చూద్దాం. ఇకోలజీ. ఇకోలజీ పర్యావరణ శాస్త్రం. నెక్స్ట్ అండి, మైకాలజీ శిలీంద్ర శాస్త్రం. మైకాలజీ అంటే ఫంగస్ గురించి, వీటి గురించి, శిలీంధ్రాల గురించి చేసేదాన్నే మైకాలజీ, దానికి సంబంధించిన సబ్జెక్ట్ని మైకాలజీ అని అంటారండి. సో మన ఆన్సర్ ఏంటండి? ఆంథ్రోపాలజీ. మానవ శాస్త్రం, మానవుల గురించి అధ్యయనం చేసేదాన్ని ఆంథ్రోపాలజీ అంటామండి. ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం. ఇకాలజీ అంటే పర్యావరణం గురించి దాన్ని పర్యావరణ శాస్త్రం, రైట్. ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ విచ్ ద వర్బ్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించిన బిట్ అండి ఇది, రైట్. There is many paths to success. There are many paths to success. There was many paths to success. There have many paths to success. ఎలాగ గమనించాలి? ఇది దయా లేదా ఇట్, ఇలాంటివన్నీ డమ్మీ సబ్జెక్ట్స్ అంటారండి. సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోవాల్సిన పరిస్థితి అండి. ఇక్కడ ఏంటంటే ఎలాగా సాధారణంగా సబ్జెక్ట్ని బట్టే వర్బ్ పెడతాం. కొన్ని సందర్భాల్లో సబ్జెక్ట్ ఏంటో తెలియనప్పుడు ఈ దయ్య కానీ ఇట్ కానీ డమ్మీ సబ్జెక్ట్ తీసుకుంటామండి. అలాంటి సందర్భంలో ఆబ్జెక్ట్ని బట్టి పెట్టాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటండి? మెనీ పార్ట్స్, బహువచనం అండి. మెనీ పార్ట్స్, దయ్య ఈజ్ మెనీ పార్ట్స్ టు సక్సెస్. సక్సెస్కి అనేక దారులు ఉన్నాయంటండి. మెనీ పార్ట్స్ అనేది ప్లూరల్, సో ఈజ్ సెట్ అవుద్దండి, సెట్ అవ్వదు. ఆప్షన్ ఏ క్యాన్సిల్డ్ అండి. నెక్స్ట్ అండి, there are many paths to success.
ఆర్ అండి మెనీ పార్ట్స్ సెట్ అవుతుందండి, ఉంచుదాం, డౌట్ఫుల్గా ఉంచుదాం. నెక్స్ట్ అండి దేర్ వాజ్ మెనీ పార్ట్స్, వాజ్ సింగులర్, హీక్ కానీ షీక్ కానీ ఇట్కి కానీ. మెనీ పార్ట్స్ ఫ్లూరల్ కదా, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అండి దే హ్యావ్ మెనీ పార్ట్స్ టు సక్సెస్. హ్యావ్ తీసుకోమండి ఇక్కడ, ఓకేనా. వీటిని ఐడెంటిఫై చేయడం, వీటి కోసం మెనీ పార్ట్స్ అనే సబ్జెక్ట్ కాబట్టి యామ్ కానీ సారీ ఆర్ కానీ వర్క్ కానీ తీసుకుంటాం, కానీ హ్యావ్ తీసుకోమండి, రైట్. గ్రామటికల్గా కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దే ఆర్ మెనీ పార్ట్స్ టు సక్సెస్, ఇదండి కరెక్ట్. ఎస్, నెక్స్ట్ పెట్టండి. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ అబౌట్ ఏ ఇయర్ నౌ. నేను ఇప్పటికి ఒక సంవత్సరంగా క్రికెట్ ఆడుతూ ఉన్నాను. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. క్వశ్చన్ ఏంటి? చూస్ ద కరెక్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ టు గెట్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకేనంటండి, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్లు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటండి. ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అది రావాలటండి. చూద్దాం, ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డి నుంచి వెళ్దామండి. హౌ ఆఫెన్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఇది క్వశ్చనే తప్పండి. మీరు ఎంత తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటారు అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అడగాలి, ఓకేనా. హౌ ఆఫెన్ డూ యూ ప్లే క్రికెట్ అని చెప్పేసి అడగాలి, ఇది కరెక్ట్ కాదండి, ఎలిమినేటెడ్. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ అబౌట్ ఏ ఇయర్ నౌ హ్యావెంట్ యూ. ఇది ప్రశ్నే కాదండి, ఇది ప్రశ్నే కాదు, ప్రశ్న కావాలి ఇక్కడ మనకి. సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. రైట్. వెన్ డిడ్ యూ ప్లే క్రికెట్, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, ఐ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ మంత్, ఐ ప్లేడ్ క్రికెట్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ఇలాంటి ఆన్సర్ వస్తుంది, కానీ అది రాదు కదా, మనకి అది రావాలి, ఈ స్టేట్మెంట్ రావాలండి. సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇది చూద్దామండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు ఎన్నాళ్ళుగా క్రికెట్ ఆడుతున్నావు? ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఏ ఇయర్, అబౌట్ ఏ ఇయర్, ఇలా వచ్చిందండి ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఎలా అండి, కొంచెం మార్చి ఇచ్చాడు బిట్టు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ప్రశ్న అయితే వేస్తే అది రావాలంటే ఆన్సర్ జాగ్రత్తగా చూసుకుని చేయాలి. నెక్స్ట్ బిట్ అండి. చూస్ ద లింక్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్. డాష్ షీ హర్డ్ ద న్యూస్, డాష్ షీ బిగాన్ టు క్రై. ఇది డైరెక్ట్ బిట్ అండి. ఏ మోడల్ అండి ఇది? హార్డ్లీ, వెన్ లేదా నో సూనర్ దాన్. ఇక్కడ ఒకటే ఉంది, ఆప్షన్ బి. చూద్దామండి. హార్డ్లీ షీ హర్డ్ ద న్యూస్ వెన్ షీ బిగాన్ టు క్రై. ఒకవేళ నో సూనర్ ఉంటే నో సూనర్ హ్యాడ్ షీ హర్డ్ ద న్యూస్ దాన్ షీ బిగాన్ టు క్రై. నో సూనర్ వస్తే దాన్ వస్తుంది, హార్డ్లీ వస్తే వెన్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. డైరెక్ట్ బిట్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ బిట్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దాట్ ఫిట్స్ ద బ్లాంక్స్. ఫర్ మీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ బెస్ట్ డాష్ బెస్ట్ మీల్ ఆఫ్ ద డే, ఐ యూజువలీ స్కిప్ డాష్ డిన్నర్. చూసి చూడంగానే చాలా ఆప్షన్ చూడంగానే చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. ఏ ద నో ఆర్టికల్, ద యాన్ ఏ. అమ్మో ఇదేదో కష్టంగా ఉందా అని అనిపిస్తుంది. చాలా ఈజీ అండి. ఇక్కడ చూడండి, మీకు బెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అండి. సూపర్లేటివ్ డిగ్రీ కనిపించగానే దాని ముందు డెఫినెట్గా టీహెచ్ఈ దా పెట్టాలి. సో టీహెచ్ఈ దా ఫస్ట్గా ఉన్నవి ఏమున్నాయి? బి ఉంది, సి ఉంది, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్, రైట్. ఫర్ మీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ద బెస్ట్ మీల్ ఆఫ్ ద డే, ఐ యూజువలీ స్కిప్ డిన్నర్. నో ఆర్టికల్ అండి, ఓకేనా. డిన్నర్కి ముందు ఆర్టికల్ పెట్టని అవసరం లేదు. ఎప్పుడు పెడతాము ఆర్టికల్? ఎప్పుడు పెడతామంటే స్పెషల్ అకేషన్ అయితే కనుక, లంచ్ ఉందనుకోండి ద లంచ్ అని అంటాం. ఎప్పుడు అంటామండి? ఓకేనా, ఇంట్లో తినేది కాకుండా ఎక్కడైనా బయటికి గృహప్రవేశ ఆహ్వానానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బర్త్డే పార్టీకి కానీ, పెళ్ళికి కానీ ఇలా వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ లంచ్ అయితే దాన్ని అప్పుడు ఆర్టికల్ పెడతారండి. అలాంటి సందర్భంలో మాత్రమే ఆర్టికల్ పెడతాం, మిగిలిన అన్ని సందర్భాల్లో ఆర్టికల్ పెట్టక్కర్లేదు. ఎందుకంటే దీనికి ముందు కానీ తర్వాత కానీ ఏదో ఫంక్షన్ అని కానీ అలా ఏమీ లేదు కాబట్టి ఆర్టికల్ పెట్టక్కర్లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి. ఇట్ ఈస్ నాట్ నెసరీ for you to wash the car. It is clean. It is not necessary for you to wash the car. It is clean. Choose the correct option that choose the correct option that conveys the same meaning. Using the modal verb of necessity. ఎలా అంటే అండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, 2 సెంటెన్స్లు ఇచ్చారు.
ఇట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ యూ టు వాష్ ద కార్. నువ్వు కారు కడగాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ క్లీన్, అది శుభ్రంగా ఉంది. అలాంటి మీనింగ్ వచ్చేదే ఇక్కడ మనం వెతికి పెట్టాలి. ఓకేనండి. యూ కాంట్ వాష్ ద కార్, నువ్వు కారు కడగలేవు అని చెప్తున్నారు. కాదండి. రైట్. యూ నీడ్ నాట్ వాష్ ద కార్, నువ్వు కారు కడగాల్సిన అవసరం లేదు, సరిపోతుందండి కొంచెం. రైట్. యూ విల్ నాట్ వాష్ ద కార్, నువ్వు కారు కడగవు. ఓకేనా? కాదండి, ఆ అర్థం కాదు. నువ్వు కారు కడగవు అని అనట్లేదు, కారు కడగాల్సిన అవసరం లేదు. యూ డు నాట్ వాష్ ద కార్, నువ్వు కారు కడగవు. సో ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్, సి ఈస్ ఎలిమినేటెడ్, డి ఈస్ ఎలిమినేటెడ్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ పెట్టండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అబౌట్ పొజెసివ్ ప్రొనౌన్స్ ఈజ్ కరెక్ట్? ఏంటండి? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అబౌట్ పొజెసివ్ ప్రొనౌన్స్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ పొజెసివ్ ప్రొనౌన్స్ గురించి 5 సెంటెన్సెస్ ఇచ్చారండి. వాటిలో ఏది కరెక్ట్ అని అంటున్నారు. అంటే ఇందులో 3 రాంగ్ అవుతాయి, ఒకటేమో కరెక్ట్ అవుతుంది. ఈ బిట్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ పొజెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలియాలండి. చూద్దామండి ఒకసారి వాటిని, పొజెసివ్ ప్రొనౌన్స్ని రాసి చూద్దాం ఒకసారి. ఐకి పొజెసివ్ ప్రొనౌన్ ఏంటండి? మైన్. ఏంటండి? ఐకి పొజెసివ్ ప్రొనౌన్ ఏంటి? మైన్. ఎంఐఎన్ఈ, మైన్. నెక్స్ట్ అండి వీకి పొజెసివ్ ప్రొనౌన్ ఓయుఆర్ఎస్, ఆజ్. ఓయుఆర్ఎస్, ఆజ్. యూకి పొజెసివ్ ప్రొనౌన్ ఏంటండి? యోజ్. వైఓయుఆర్ఎస్ అండి, యోజ్. దేకి పొజెసివ్ ప్రొనౌన్ ఏంటండి? దయర్స్. THEIRS, దయర్స్. నెక్స్ట్ అండి షీకి పొజెసివ్ ప్రొనౌన్స్ ఏంటి? హర్స్. HERS అండి, హర్స్. నెక్స్ట్ అండి హీకి పొజెసివ్ ప్రొనౌన్ హిజ్ అండి. పొజెసివ్ ప్రొనౌన్స్ అంటే ఇవ్వండి. రైట్. వి, ఆజ్. ఐకి మైన్, యూకి యోజ్, దేకి దయర్స్, షీకి హర్స్, హీకి హిజ్ అండి. అయితే అక్కడ చూద్దామండి ఒకసారి. ఇలానే ఉంచాలి. వీటికి అపాస్ట్రఫీ పెడితే రాంగ్ అయిపోద్దండి. అపాస్ట్రఫీ పెట్టకూడదు. YOURS, యోజ్. ఇట్ ఈజ్ యోజ్, అది నీది. ఇట్ ఈజ్ మైన్, అది నాది. అంటే నౌన్ని రీప్లేస్ చేస్తూ ఇది పొజెసివ్ ప్రొనౌన్స్ అనేవి పనిచేస్తాయండి. అంటే వీటికి అపాస్ట్రఫీ పెట్టకూడదండి. ఇక్కడ సాధారణంగా అపాస్ట్రఫీ పెడతా ఉంటారు, పెడితే రాంగ్ అయిపోతుంది. రైట్. ఓకేనా? అపాస్ట్రఫీ పెడితే రాంగ్ అయిపోతుంది, అవసరం లేదండి. ఇప్పుడు బిట్ చూద్దాం. ఫస్ట్ చూద్దాం. దే టేక్ అపాస్ట్రఫీస్. ఇప్పుడే కదా చెప్పాను వాటికి అపాస్ట్రఫీస్ పెట్టకూడదండి. ఇతను ఏం చెప్తున్నాడు? అపాస్ట్రఫీ పెట్టుకుంటాము అని చెప్తున్నాడు. దే టేక్ అపాస్ట్రఫీస్, తీసుకుంటాయని చెప్తున్నాడు. తీసుకోవండి, రాంగ్. ఎలిమినేట్ చేసేసాను. దే యాక్ట్ ఓన్లీ యాజ్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్గా మాత్రమే యాక్ట్ చేస్తాయన్నారు. కాదండి, యాక్ట్ చెయ్యు, అలా చెయ్యు. రైట్. దే ఎక్స్ప్రెస్ పొజెషన్ బై రీప్లేసింగ్ నౌన్స్. చెప్పానుగా, ద బుక్ ఈజ్ మైన్. ఇక్కడ మైన్ అనేది బుక్ అనే నౌన్ని రీప్లేస్ చేస్తుంది, ఇలా రీప్లేస్ చేస్తుంది. ఓకేనా? అందుచేతన ఈ ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుందండి. మన ఆన్సర్ ఏంటంటే ఇదండి. ఇది కూడా అవ్వదు. రైట్. ఈ ప్రొనౌన్ సంబంధించిన వీడియో చూసినట్లయితే ఒక మార్కు మీకు వచ్చినట్లే. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూద్దరు కానీ. రైట్. చూజ్ ద వర్డ్ విత్ అన్ ఆడ్ సౌండ్. పే అటెన్షన్ ఓన్లీ టు ద అండర్లైన్ లెటర్స్. ఇక్కడ 4 వర్డ్స్ ఇచ్చారండి. అందులో ఆడ్గా పలికేది చూడమంటున్నాడు, అంటే భిన్నంగా ఉన్నది చూడమంటున్నాడు. అన్నింటి THకి అండర్లైన్ చేశాడు. ఇక్కడ ఒక TH, ఇక్కడ ఒక TH, ఇక్కడ ఒక TH, అన్నింటికి అండర్లైన్ చేశాడు. కాకపోతే 3 ఒకేలాగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది అంటండి. డిఫరెంట్గా ఉంటుందాన్ని పికప్ చేయాలి మనం. THEY, దై. MYTH, మిత్. DEATH, డెత్. TRUTH, ట్రూత్. చూడండి, మిత్, డెత్, ట్రూత్ అన్నీ తా శబ్దాలండి. టీటా సౌండ్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, దై, దా శబ్దం వచ్చింది. ఇది డిఫరెంట్గా ఉందండి. సో మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి. ఐడెంటిఫై ద లాంగ్వేజ్ స్టైల్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇఫెక్టివ్ స్పీచెస్. ఇఫెక్టివ్ స్పీచెస్లో స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. ఐడెంటిఫై ద లాంగ్వేజ్ స్టైల్ కామన్లీ యూజ్డ్. ఎలాంటి భాష ఉపయోగిస్తారు అనేది దానికి సంబంధించిన ఆప్షన్ వెతకాలంటండి. ఐడెంటిఫై ద లాంగ్వేజ్ స్టైల్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఇఫెక్టివ్ స్పీచెస్. ఇఫెక్టివ్ స్పీచెస్లో
కామన్లీ యూస్డ్ లాంగ్వేజ్ స్టైల్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. చూద్దామండి. ప్యూర్లీ డిస్క్రిప్టివ్ నరేషన్ వితౌట్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ లేకుండా స్పీచ్ ఇస్తామండి. స్పీచ్ ఎప్పుడు ఆడియన్స్ ఉంటారుగా. సో ఆప్షన్ ఏ ఈస్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అండి, ఆర్గ్యుమెంటేటివ్, పర్స్వేసివ్ అండ్ ఆర్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్. ఆర్గ్యుమెంటేటివ్ ఉంటుందంటండి, పర్స్వేసివ్ అంటే కన్విన్సింగ్, ఇంటరాక్టివ్ ఒకరితో ఒకరి ఇంటరాక్షన్ కూడా ఉంటుందంటండి. చూద్దామండి, ఇది డౌట్ఫుల్గా ఉంది. రైట్. హైలీ టెక్నికల్ జార్గన్ మెంట్ ఓన్లీ ఫర్ స్పెషలిస్ట్. జార్గన్ అంటే ఏంటండి, ఒక పర్టికులర్ లీగల్ జార్గన్, మెడికల్ జార్గన్ అంటే మెడికల్ వాళ్ళు ఉపయోగించే పదాలు ఉంటాయి కదా, దాన్ని జార్గన్ అంటారు. దాన్ని మెడికల్ జార్గన్ అంటారు, లీగల్ జార్గన్ అంటారు, అలాగే కంప్యూటర్ జార్గన్ అంటారు. హైలీ టెక్నికల్ జార్గన్ మెంట్ ఓన్లీ ఫర్ స్పెషలిస్ట్. ఈ స్పీచ్లో హైలీ టెక్నికల్ జార్గన్ వాడతారు, మెంట్ ఫర్ స్పెషలిస్ట్ కోసం అని అలా ఏం వాడరండి. అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడతారు కానీ హైలీ టెక్నికల్ జార్గన్ ఎందుకు ఉంటుంది? సో ఇది కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అండి, పొయిటిక్ అండ్ మ్యూజికల్ లాంగ్వేజ్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ రైమ్ అండ్ రిథమ్. స్పీచెస్లో పొయిటిక్గా ఉంటుంది, అలాగే మ్యూజికల్ లాంగ్వేజ్ ఫోకస్డ్ మెయిన్లీ ఆన్ రైమ్ అండ్ రిథమ్. అలా ఏముంటుందండి, రైమ్ పైన రిథమ్ పైన ఏముండదు. అది ఎవరికి, అది పోయిట్స్ రచనలు చెప్పినప్పుడు కానీ మ్యూజిక్ సంబంధించిన కానీ అప్పుడు అదంతా కూడా రైమ్ గురించి రిథమ్ గురించి చూస్తారు. ఈ ఎఫెక్టివ్ స్పీచెస్లో అదేం చూడం కదా. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో మన ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి. ఆర్గ్యుమెంటేటివ్ ఉంటుందండి, పర్సువేసివ్ ఉంటుంది, ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ ఉంటుందండి ఎఫెక్టివ్ స్పీచెస్లో. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, చూడండి, ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇన్విటేషన్. ఇన్విటేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇన్విటేషన్ ఇస్తాం కదా, వాటి ఫ్యూచర్ కానిది, వాటి యొక్క గుణం కానీ ఒక సెంటెన్స్ ఉందంటండి. ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇన్విటేషన్. ఒక ఇన్విటేషన్ సంబంధించి సెంటెన్స్లు ఇచ్చారండి, చూద్దాం. బ్రెవిటీ అండ్ టు ద పాయింట్ ఎక్స్ప్రెషన్. నేరుగా ఉంటుందంటండి. బ్రెవిటీ అంటే సింపుల్ లాంగ్వేజ్, డైరెక్ట్ లాంగ్వేజ్, పెద్ద లెందీ పారాగ్రాఫ్లో కాకుండా సింపుల్గా ఉంటుంది. స్వీట్ అండ్ షార్ట్ అంటాం కదా, అలా ఉంటుందంటండి ఇన్విటేషన్. అవునుగా ఉంటుందండి, ఎస్. సో ఇది మన ఆప్షన్ కాదు, ఎందుకంటే నాట్ కానిది అడిగాడు కాబట్టి ఎలిమినేట్ చేసేసా. పర్సువేసివ్ లాంగ్వేజ్ అంటే కన్విన్సింగ్. ఒక ఇన్విటేషన్ పెట్టారండి, రమ్మని ఉంటుందా, రావద్దని ఉంటుందా, కన్విన్స్ చేస్తారు కదా. సో ఇది కూడా మన ఆప్షన్ కాదు. నెక్స్ట్ అండి, గ్రాబ్స్ ద అటెన్షన్. మన యొక్క దృష్టిని ఆకర్షించేలాగా ఉంటుందండి ఇన్విటేషన్. ఓకేనా, కలర్ఫుల్గా మంచి మంచి లెటర్స్తో రాసి ఉంటుంది. సో ఇది కూడా మనది కాదు. ఓకే. ఇన్క్లూడ్స్ ఫీడ్బ్యాక్ ఫామ్. ఇన్విటేషన్లో ఫీడ్బ్యాక్ ఉంటుందా, ఉండదుగా. సో మన ఆన్సర్ ఇదేనండి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి చదివితే మరలా చదివితే తెలుస్తుంది. రైట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏంటండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రెసెంట్ పర్ఫెక్ట్లో లేనిది కావాలట. చాలా జాగ్రత్తగా చదవాలండి చదివేటప్పుడు. ఉన్నది అడుగుతున్నాడా, లేనిది అడుగుతున్నాడా, అందుచేతనే అండర్లైన్ చేసా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇచ్చిన వాటిలో ప్రెసెంట్ పర్ఫెక్ట్లో లేనిది కావాలట. చూద్దామండి, అసలు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది సార్, ఓకేనా, హ్యావ్ లేదా హ్యాస్ ఉంటుంది, దాని పక్కన V3 ఉంటుందండి. ఈ ఫార్మేట్లో ఉంటుందండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే. చూద్దామండి. నెక్స్ట్ అండి, ఆప్షన్స్లోకి పోదాం. దే హ్యావ్ ఎ కార్. హ్యావ్ ఉందండి, బాగానే ఉంది. V3 ఏది లేదుగా. సో ఇది డౌట్ఫుల్గా ఉంచుదాం. సబ్జెక్ట్ వి అండి, హ్యావ్ లివ్డ్, V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏనండి. సో మనకి లేనిది అడుగుతున్నాడు కాబట్టి చూసుకోవాలండి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేనిది కావాలి. సో ఐ సబ్జెక్ట్ అండి, హ్యావ్ హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ V3. హ్యాడ్ V3 ఏంటండి, అవునుగా, హ్యావ్ V1, హ్యాడ్ V3, హ్యాడ్ V3 అండి. ఓకేనా, జాగ్రత్తగా గమనించాలి. హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, హ్యాడ్ ఈజ్ V3 హియర్. సో దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది మన ఆప్షన్ కాదు, లేనిది కావాలి కాబట్టి. ఐ హ్యావ్ నెవర్ నోన్ ఈజ్ V3. హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, సరిపోయిందిగా, సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ V3. ఈ ఫార్మేట్లో ఉండాలి కదా. సో
ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేదండి. ఎందులో ఉంది ఇది? సబ్జెక్ట్ హ్యావ్ ఏ కా అంటే సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్లో ఉందండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో లేదు, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అలా తెలిస్తే ఆప్షన్ పెట్టచ్చండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ సెంటెన్స్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్ సెంటెన్స్? ఈ నాలుగింటిలో ఏది కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నారు. అంటే 3 తప్పనే కదా అర్థం. రైట్, చూద్దామండి. I had written the letter before he arrived. I wrote the letter before he had arrived. I had written the letter before he had arrived. I have written the letter before he had arrived. అయితే ఈ సెంటెన్స్లు అన్నీ చదవంగా ఒక పాయింట్ అర్థం కావాలండి మీకు. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయండి. ఏమున్నాయి? 2 పాస్ట్ యాక్షన్స్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అండి. ఏమున్నాయండి? 2 పూర్తి అయిపోయిన పనులు ఉన్నాయండి. ఎప్పుడైనా 2 పాస్ట్ యాక్షన్స్ ఉంటే అందులో ముందుగా పూర్తయిన పనిని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలండి. అంటే సబ్జెక్ట్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి, హ్యాడ్ ప్లస్ V3. తర్వాత పూర్తయిన పని ఎందులో చెప్పాలి? సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్లో చెప్పాలండి. సార్ అర్థం కాలేదు సార్. ఎప్పుడైనా వెనెవర్ వి ఫైండ్ 2 కంప్లీటెడ్ యాక్షన్స్, the first completed action must be subject had plus V3 అండి. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఇక్కడ బాగా గమనిస్తే ఏంటి అర్థం అంటే అతను ఉత్తరం రాయడం ఒకటి, అతను రావడం ఒకటి ఉందండి. అంటే ఏంటి? ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ హీ అరైవ్డ్. ఉత్తరం రాయడం అనేది ముందు జరిగిందండి. అతను రావడానికంటే ముందర నేను ఒక ఉత్తరం రాశానండి. అతను రావడానికంటే ముందర నేను ఒక ఉత్తరం రాశాను. రైట్. ఇప్పుడు ఉత్తరం రాయడం అనేది ఫస్ట్ జరిగిందండి. సో చూద్దాం. ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ హీ అరైవ్డ్. బాగానే ఉందండి. ఇదే ఆప్షన్ అండి. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. మరి మిగతావి కూడా చూద్దామండి. ఐ రోట్ ద లెటర్ బిఫోర్ హీ హ్యాడ్ అరైవ్డ్. లేదండి, సెట్ అవ్వలేదు. ఫస్ట్ ఏం చేశాడండి? కాంటెక్స్టువల్ ప్రకారంగా ఏం చేశాడు? కాంటెక్స్ట్ ప్రకారంగా ఇక్కడ ఫస్ట్ ఉత్తరం రాశాడండి. తర్వాత అతను వచ్చాడు. అతను రావడానికంటే ముందరే ఇతను ఉత్తరం రాసేసాడు. ఫస్ట్ పని ఏం చేయాలి? హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలండి. ఎలాగా అంటే ఒకసారి ఈ సెంటెన్స్ చూడండి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ ఎ కప్ ఆఫ్ కాఫీ. నేను పళ్ళు తోముకున్న తర్వాత కప్పు కాఫీ తాగాను. రైట్. ఆఫ్టర్ వీ హ్యాడ్ బుక్డ్ ద టికెట్స్ వీ స్టార్టెడ్ ద జర్నీ. మేము టికెట్స్ బుక్ చేసిన తర్వాత మేము మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇలా ఏ పని అయితే ఎప్పుడైనా 2 యాక్షన్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు మొదటిగా కంప్లీట్ అయిన యాక్షన్ని హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలండి. రైట్. సో ఇది రాంగ్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ఎలిమినేటెడ్. రైట్. ఇక్కడ చూడండి. ఐ హ్యాడ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ హీ హ్యాడ్ అరైవ్డ్. 2 పాస్ట్ టెన్స్లోనే పెట్టేశారు. లేదండి, 2 అలా కాదు. రైట్. ఐ హ్యావ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ హీ హ్యాడ్ అరైవ్డ్. ఇది కూడా రాంగ్ అండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోమండి. ఏంటండి? whenever you find 2 completed actions, the first completed, the earlier completed action must be in had plus V3. Second completed action must be in subject V2 object. So అలా చూసుకుంటే ఆప్షన్ A is our answer. నెక్స్ట్ బిట్ అండి. Choose the expression in which adjectives are used in their proper order. Adjectives are used in their proper order. A big square blue box, a square big blue box, a blue big square box, a big blue square box. ఇలా చదివినప్పుడు ఇలా అడ్జెక్టివ్స్ గురించి ఒకదాని పక్కన ఒకటి పెట్టి చెప్పాలన్నప్పుడు దీనికి ఒక సిస్టమ్ ఒకటి ఉందండి. ఫస్ట్ సైజ్ చెప్పాలండి. ఏం చెప్పాలి? సైజ్. తర్వాత కలర్ చెప్పాలి. తర్వాత షేప్ చెప్పాలండి. SHAP షేప్. తర్వాత నౌన్ ఫామ్ ఉంటుందండి. తర్వాత ఏముంటుంది? చివరిగా నౌన్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ సైజు చూసుకోవాలండి, తర్వాత కలర్ చూసుకోవాలి, తర్వాత షేప్ చూసుకోవాలి. ఆర్డర్లో ఉండాలండి ఇలాంటి అడ్జెక్టివ్స్ ఇలా వస్తే. ఫస్ట్ సైజ్ కదా. ఏ బిగ్ చూడండి. ఇక్కడ షేప్ ఇచ్చాడు, స్క్వేర్ అనేది షేప్ అండి. కలర్ ఇచ్చాడు ఫస్ట్. సో ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయండి. తర్వాత ఏముండాలి? ఏ బిగ్ కలర్ కదా, స్క్వేర్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇది కూడా పోయింది.
సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటండి, ఏ బిగ్ బ్లూ స్క్వేర్ బాక్స్. ఏ బిగ్ బ్లూ స్క్వేర్ బాక్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏం చూసుకోవాలండి, సైజ్, కలర్, షేప్ గుర్తుపెట్టుకోవాలండి. చివరిగా నౌన్ ఫామ్ అండి, బాక్స్ అనే నౌన్ ఫామ్, రైట్. ఎస్, నెక్స్ట్ బిట్ అండి. ఇక్కడ చిన్న స్పెల్లింగ్ ప్రింటింగ్ ఎర్రర్ ఉందండి. ఇక్కడ COULD కుడ్ అండి, రైట్. డాష్ హిస్ ఇల్నెస్ హీ కుడ్ నాట్ ఫినిష్ ద వర్క్ ఇన్ టైమ్. డాష్ హిస్ ఇల్నెస్ he could not finish the work in time. Choose the correct phrase preposition to fill in the blank. ఇక్కడ ప్రేజ్ ప్రెపోజిషన్స్ 4 ఇచ్చారండి. ఆ సెంటెన్స్ ఫిల్ చేయాలి అక్కడ. చూద్దామండి. డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్తాను, మిగిలినవి ఎందుకు కాదో అప్పుడు అది చూద్దామండి. డైరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే ఇదండి, ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ హిస్ ఇల్నెస్. In consequence of his illness, he could not finish the work in time. ఓకేనండి, అతని అనారోగ్య పర్యవస్థానంగా, అతని అనారోగ్య కారణంగా అతను పనిని ఇన్ టైంలో ఫినిష్ చేయలేకపోయాడంటండి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మరి ఇవెందుకు కాదు, బై విర్చ్యూ ఆఫ్ అన్నా కూడా అదే అర్థం అండి. బై విర్చ్యూ ఆఫ్ అంటే డ్యూ టు అలాగే పర్యవస్థానంగా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, బికాస్ ఆఫ్, అవింగ్ టు, ఈ రెండింటికి ఒకటే అర్థం అండి. ఏ అన్నా డి అన్నా ఒకటే. మరి ఇది ఎందుకు పెట్టకూడదు? బై విర్చ్యూ ఆఫ్ అనే దాన్ని ఎప్పుడు పాజిటివ్ థింగ్స్కి వాడతారండి. మంచి విషయాలకి బై విర్చ్యూ ఆఫ్ అంటారండి. బై విర్చ్యూ ఆఫ్ హిస్ ఆనెస్టీ హీ గాట్ ప్రమోషన్ ఇన్ హిస్ కంపెనీ. అతని ఆనెస్టీ కారణంగా అతనికి ప్రమోషన్ వచ్చింది, రైట్. అతని యొక్క ఆనెస్టీ కారణంగా అతనికి ఆ కంపెనీలో ప్రమోషన్ వచ్చింది. బై విర్చ్యూ ఆఫ్ హిస్ ఆనెస్టీ హీ గాట్ ప్రమోషన్ ఇన్ హిస్ కంపెనీ. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇది ఇలా ఎలిమినేట్ చేసేసామండి. నెగిటివ్ పాజిటివ్ థింగ్స్ చెప్పాలి. ఇక్కడేమో ఇల్నెస్ అనేది చెడు కాబట్టి ఇది తీసుకున్నాం, ఓకేనా. పర్యవస్థానంగా అని అర్థం అండి. బై విర్చ్యూ ఆఫ్ అన్నా, ఇన్ కాన్సిక్వెన్స్ అన్నా, పర్యవస్థానంగా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, డ్యూ టు కనుక, కారణంగా, లేకపోతే అవింగ్ టు అనే అర్థాలండి. రెండింటికి ఏ అన్నా డి అన్నా ఒక్కటే. కాకపోతే ఇది పాజిటివ్ థింగ్స్కి వాడతారు, ఓకేనా. ఇది నెగిటివ్ థింగ్స్కి వాడతారు. సో ఇక్కడ నెగిటివ్ కాబట్టి ఇల్నెస్ అనేది, జబ్బు పడ్డం అనేది మంచిది కాదు కాబట్టి నెగిటివ్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, మిగిలిన రెండో చూద్దాం. విత్ ఏ వ్యూ టు అండి, ఆఫ్ ఇచ్చాడు అక్కడ, అది ఇచ్చిన ప్రేజే తప్పండి. విత్ ఏ వ్యూ టు, ఉద్దేశ్యంతో, ఓకేనా. హీ పెయింటెడ్ హిస్ హోమ్ విత్ ఏ వ్యూ టు సెల్ ఇట్ ఆఫ్. అతను తన ఇంటిని అమ్మేసే ఉద్దేశంతో దానికి పెయింట్ చేశాడు. హీ ఈజ్ పెయింటింగ్ హిజ్ ఓల్డ్ హౌస్ విత్ ఏ వ్యూ టు సెల్ ఇట్ ఆఫ్, ఓకేనా. అతను తన పాత ఇంటికి రంగులు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో? అమ్మేసే ఉద్దేశంతో. విత్ ఏ వ్యూ టు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఇన్ అకార్డింగ్స్ విత్ అంటే అకార్డింగ్ టు అని అర్థం అండి. In accordance with the rules of this company, everyone must come to office in uniform. ఈ కంపెనీ యొక్క నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిఫామ్లో రావాలి కంపెనీకి. ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఆఫ్ ద స్కూల్, ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వేర్ ఏ టై. ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఆఫ్ ద స్కూల్, ఓకేనా. స్కూల్కి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ప్రతి విద్యార్థి కూడా టై వేసుకుని రావాలి. దాన్ని అకార్డింగ్ టు అని చెప్పేసి అంటాం కదా, ఇదండి. సో ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. మన ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ అండి, రైట్. వన్స్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్, టైపింగ్ మిస్టేక్. వన్స్ దేర్ వాజ్ ఏ హంబుల్ స్టోన్ కట్టర్. ఒకనొకప్పుడు ఒక హంబుల్ స్టోన్ కట్టర్ ఉండేటోడంటండి. అదే స్టోన్స్ పైన చెక్కుతారు కదా, శిలలు అయి చెక్కుతారు కదా, అదే రాళ్లపైన చెక్కి బొమ్మలు తయారు చేయటం, లేకపోతే వేరే తయారు చేయడం చేస్తారు కదా, అలా అనమాట. వన్స్ దేర్ వాజ్ ఏ హంబుల్ స్టోన్ కట్టర్ హూ స్పెంట్ హిస్ డేస్ కార్వింగ్, చెక్కడం అండి, స్టోన్స్ ఫ్రమ్ ఏ మౌంటైన్ దగ్గర చెక్తున్నాడు. వన్ డే హీ ఎన్వీడ్ అంటే అసూయ పడడం అండి. హీ ఎన్వీడ్ ఏ వెల్దీ మర్చెంట్ అండ్ విష్డ్ టు బి రిచ్. ఒక వెల్దీ మర్చెంట్ని చూసి అసూయ చెందాడంటండి. తను కూడా అలా అవ్వాలని అనుకున్నాడంట. ఇన్స్టాంట్లీ, వెంటనే,
హీ బికేమ్ ఏ మర్చెంట్ సరౌండెడ్ బై వెల్త్. అలా వెంటనే అలా అనుకున్నాడో లేదో తను కూడా మర్చెంట్ లాగా అయిపోయి డబ్బు కాస్త వచ్చేసింది. అయితే క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ క్వాలిటీ డిడ్ ద స్టోన్ కట్టర్ హ్యావ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యారబుల్? ప్యారబుల్ అంటే స్టోరీ అండి, స్టోరీ. విచ్ క్వాలిటీ డిడ్ ద స్టోన్ కట్టర్ హ్యావ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్యారబుల్? స్టోరీ స్టార్టింగ్లో అతనికి ఎలాంటి క్వాలిటీ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. స్టార్టింగ్లో ఎన్వి ఉందండి అతనికి, అసూయ ఉందా? లేదు. స్టార్టింగ్లో రిచ్ అండి? కాదు. స్టార్టింగ్లో హంబల్ అండి అతను. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. రిచ్ కాదు, ఎన్వి కాదు, చూసిన తర్వాత వచ్చిందండి అతనికి అసూయ అనేది. జాయిస్ ఇది కూడా కాదండి. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి. ద ఆస్ట్రిచ్, రియా, ఈము అండ్ క్యాసవరీ ఇవన్నీ కూడా పక్షులండి, పక్షులు. ఆస్ట్రిచ్ అంటే మీ అందరికీ తెలుసు. ఆస్ట్రిచ్, రియా, ఈము అండ్ క్యాసవరీ కెనాట్ ఫ్లై. ఇవన్నీ కూడా ఎగరలేవటండి. బట్ దే కెన్ రన్ ఫాస్ట్ అండ్ దే ఆర్ లాంగ్ స్ట్రాంగ్ లెగ్స్. పొడవైన బలమైన కాళ్ళతో చాలా వేగంగా పరిగెట్టగలవంటండి ఇవన్నీ కూడా. ఆస్ట్రిచెస్ లివ్ ఇన్ ఆఫ్రికా. ఈ ఆస్ట్రిచెస్ అనేవి ఆఫ్రికాలో నివసిస్తాయంటండి. And are found on the grassy places where they live along with the big groups of zebras. ఈ ఆస్ట్రిచెస్ అనేవి ఆఫ్రికాలో ఉంటాయంటండి, పచ్చిక బళ్ళ దగ్గర ఉంటాయంట, వేటితో పాటుగా ఉంటాయి, గ్రూప్స్ ఆఫ్ జీబ్రాస్తో పాటుగా జీవిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అండి, ద రియా ఆఫ్ సౌత్ అమెరికా. ఇవి సౌత్ అమెరికాకి చెందినవి, సౌత్ అమెరికాలో ఉండేవి. లుక్స్ రాదర్ లైక్ ద ఆస్ట్రిచ్ బట్ ఇట్ ఈస్ స్మాలర్ అండ్ హ్యాస్ 3 toes ఆన్ ఈచ్ ఫుట్. ఓకేనండి, ఇవి కూడా ఆస్ట్రిచ్ లాగే ఉంటాయంట, కాకపోతే కొంచెం చిన్నగా ఉంటాయంట. అలాగే వాటికి టౌస్ ఉంటాయంటండి, 3 వేళ్ళు ఉంటాయంట ప్రతి కాలుకి కూడా, ఈచ్ కాలుకి. వైల్ ద ఆస్ట్రిచ్ హ్యాస్ ఓన్లీ 2. ఓకేనా, ఆస్ట్రిచ్కి 2 మాత్రమే ఉంటాయి వేళ్ళు, దీనికి 3 ఉంటాయంటండి. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ బర్డ్స్ లివ్ ఇన్ సౌత్ అమెరికా అకార్డింగ్ టు ద గివెన్ ప్యాసేజ్? ఇచ్చిన ప్యాసేజ్ ప్రకారంగా ఈ సౌత్ అమెరికాలో ఏముంటుంది? ద రియా ఆఫ్ సౌత్ అమెరికా చెప్పుకున్నాం కదా, సౌత్ అమెరికాలో ఈ రియా ఉంటుంది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా, ఆస్ట్రిచ్ అయితే ఎక్కడ ఉంటుందండి? అక్కడ ఉంటుంది, రైట్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. మనం ఇలానే ఈ టెట్ డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అన్నీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. If you like my content, please subscribe my channel. Please give me your comment also. Thank you so much.